హలో ఎవ్రీవన్. సో డే 1 వ్లాగ్ చూసారు కదా. మేము కార్తిన్ బర్త్డేకి అనేసి కేఎల్ వెళ్ళిన ట్రిప్లో ఫస్ట్ డే బాతు కేవ్స్ వెళ్ళాము. బాతు కేవ్స్లో కేవ్ విల్లా అండ్ రామాయణ కేవ్ అని ఉన్నాయి. ఆ 2 అట్రాక్షన్స్ కూడా వెళ్ళాము. ఆ 2 అట్రాక్షన్స్ రిలేటెడ్ ఫుల్ డీటెయిల్ వీడియో ఈ వీడియో. సో ఫస్ట్ మేము లంచ్ తర్వాత కేవ్ విల్లా వెళ్ళాము. బట్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2-3 అలా అయ్యింది. సో కొంచెం సన్నీగానే ఉండింది. సో ఫస్ట్ వెళ్తూనే ఇలా బ్రిడ్జ్ ఉంది వాటర్ పోండ్ పైన. ఆ బ్రిడ్జ్ పైన అక్కడక్కడ ఫోటో స్పాట్స్ ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. బట్ కొంచెం ఎండ్ ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు అంత క్లియర్ ఫేసెస్ రాలేదు. సో దెన్ ఇట్లా చిన్న వాటర్ ఫాల్ మాదిరి ఉంది, శివుడు పార్వతి పెట్టి. అండ్ ఇలా డియర్స్ కాఫ్స్ అలా టాయ్స్ ఉన్నాయి, దానిలో పైన వీళ్ళు కూర్చొని కాసేపు ఆడుకున్నారు. అండ్ దెన్ ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే చాలా బాగుంది స్పాట్. బట్ మేము ఎండ ఉండేసరికి పిల్లలు ఫేస్ చేయలేకపోయారు కెమెరాని. అండ్ దెన్ కేవ్ విల్లాలోని ఫస్ట్ కేవ్కి వెళ్ళాము. ఈ కేవ్లో వచ్చేసి ఆల్ అబౌట్ మన ఎవల్యూషన్ రిలేటెడ్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్స్ అండ్ ఐడల్స్ స్టాచ్యూస్ అలా ఉన్నాయి. సో ఎవ్రీ స్కల్ప్చర్ ఎవ్రీ ఆర్ట్కి పైన స్టోరీ రాసుంది ఇంగ్లీష్ అండ్ తమిళ్లో. బట్ మాకు పిల్లలు పరిగెడుతూ ఉండటంతో వీ కుడెంట్ గెట్ టైమ్ టు రీడ్ ఆల్ ద స్టోరీస్. సో ఇన్ కేస్ మీకు స్టోరీస్ ఆర్ మన ఆర్ట్స్ ఆర్ మన ట్రెడిషన్స్ పైన తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ అలా ఉంటే యూ క్యాన్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ దిస్ కేవ్. సో వీ జస్ట్ వాక్ ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. దెన్ లోపలికి వెళ్ళాక ఇంకొక చిన్న కేవ్ లాగా పెట్టి అక్కడ రెప్టైల్స్ అండ్ స్నేక్స్ అండ్ టార్టాయిస్ అలా డిస్ప్లే ఉన్నాయి. బట్ అక్కడ ఫోటోగ్రఫీ అలో లేదు, సో మేమేమి క్లిప్పింగ్స్ తీసుకోలేదు. అండ్ దెన్ పిల్లలు బాగానే ఎగ్జైట్ అయ్యారు అవి చూసి, బిగ్ టార్టాయిస్ వావ్ అలా. కానీ అంత క్లెన్లీగా ఏమి ఉండదు, లైక్ నార్మల్ కేవ్లోకి వెళ్తే ఏం ఫీల్ వస్తుందో అలానే ఉంటుంది. బట్ బాగానే ఉన్నింది. అండ్ దెన్ రెస్ట్ బయటకు వచ్చాక ఇంకా రెస్ట్ ఆఫ్ ఐడల్స్ అండ్ స్కల్ప్చర్స్ చూస్తూ వచ్చాము. యా, యూ కెన్ వాచ్ ఇట్ ఆల్. ఇంకా ఈ కేవ్ అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి వీళ్ళు జీప్ అక్కడ కార్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసేసరికి వీళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యారు, జతిన్ అండ్ కార్తిన్. సో ఇంకా వెళ్ళి ఒక జీప్ తీసుకున్నాడు జతిన్. సో దీనికి 10 minutesకి 10 ringgits అని తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1 hour వరకు ఆడారు. వీడు ప్లస్ కార్తిన్ కూడా వెళ్ళాడు మళ్ళీ. బట్ కార్తిన్ ఒకడే రైడ్ చేయడానికి భయపడుతూ ఉంటే ఇంకా మళ్ళీ జతిన్తో పాటే
ఇద్దరు ఒకే జీప్ లో కూర్చొని రైడ్ చేశాడు. ఈ జీప్ వాడికి చాలా నచ్చిందంట జతిన్ కి. ఎల్లో కలర్ కావాలని ఆడినంతసేపు ఆడింది బానే ఉంది, కానీ ఇంటికి తీసుకెళ్దామని పట్టాడు. సో తర్వాత ఇలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ జరిగాయి అక్కడ. డిఫరెంట్ ఫోక్ డాన్సెస్ చేశారు. సో ప్లీజ్ వాచ్ అండ్ మధుర జిల్లా మనక ఆంటిపట్టి సెలసెలక అరసంపట్టి గమగమక எல்லாம் தகதக வீரபாண்டி கிருகிருக்க சின்னமனூர் சிறு சிறுக்க கம்பம் எல்லாம் கதகதக்க கோடி உந்தா பச பசக்க பெரிய குளம் கிசு கிசுக்க வத்தல குண்டு படபடக்க பாடி பட்டி படபடக்க ஏ உசிலம் பட்டி உச்சு பட்ட சேட பட்டி நச்சு பட்ட கலிங்க பட்டி கரிச்சி பட்ட கரிய பட்டி வேர்த்து பட்ட திருப்புவனோ சொக்கி நிக்க சிவகங்க திக்கி நிக்க அட வருஷ நாடு சாய வழி வாழ யூத்து சரியே புளிச்ச மட்டி காய அந்த பூசலூரு கருக ஆடி வந்த ஆட்டம் संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़ संग ढोल बाजे धाय 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 धम धाय ये धिनकड़ाक आजा उड़ के सराट पैरों से बीड़ी जरा खोल नगाड़ संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़ संग ढोल बाजे धाय 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 धम धाय
చాలా బాగా జరిగాయి కదా ఈ పర్ఫార్మెన్సెస్. నాకు కూడా బాగా నచ్చాయి. నేను అక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు వెనకాల జీప్ అండ్ కార్స్తో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, జతిన్, కార్తీన్ అండ్ నా హస్బెండ్. అండ్ దెన్ ఈ కేవ్ విల్లాలోనే ఇంకొక సెక్షన్ ఆఫ్ కేవ్ కూడా ఉంది. ఈ కేవ్లో ఇలా స్టార్టింగ్లో ఇక్కడ జరిగే ఫేమస్ ఫెస్టివల్స్ పేర్లు రాశారు. అండ్ దెన్ ఆ ఫెస్టివల్స్లో జరిగే ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ ఇమేజెస్ పెట్టారు. ఈ ఫెస్టివల్ తైపూసం అంటారంట. ఈ తైపూసం ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందంట బాతు కేవ్స్లో. చాలామంది డివోటీస్ వస్తారంట ఆ టైంలో. సో ఈ కేవ్లో చూద్దామా. సో ఈ కేవ్ వచ్చేసి మనకి బొమ్మల కొలువు ఉంటుంది కదా. సో బొమ్మల కొలువులో మనం చూస్తాం కదా, డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ సీన్స్ పెట్టింటారు. లైక్ ఇప్పుడు పట్టాభిషేకం చేసేటప్పుడు రాముడిది, రామ, లక్ష్మణ, సీత వాళ్ళందరూ ఉన్నది. సో నాకు ఈ కేవ్ విల్లాలోని ఈ సెకండ్ కేవ్ ఎగ్జిట్ దగ్గరలో ఉన్న ఈ కేవ్ నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ మన పిల్లలకి మనం ప్రతి సీన్ చూపించవచ్చు. మనం చెప్పేదానికన్నా ఇలా ఐడల్స్తో చూపిస్తే వాళ్ళు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు. జతిన్కి కూడా బాగా నచ్చింది. వాడు ప్రతి ఐడల్, ప్రతి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఈ సీన్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వీళ్ళు అలా అడుగుతూ ఉన్నాడు. సో ఈ కేవ్ నాకు బాగా నచ్చింది. బట్ తక్కువ టైమే పడుతుంది, లైక్ 10 to 15 minutesలో కేవ్ అంతా చూసేయచ్చు. చిన్న కేవే కానీ చాలా బాగుంది ఈ కేవ్. సో రిమైనింగ్ క్లిప్పింగ్స్ అన్నీ చూడండి. కేవ్ ఇలా మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చాక నెక్స్ట్ రామాయణ కేవ్కి వెళ్ళాము. రామాయణ కేవ్కి ఎంట్రన్స్లో ఇలా విష్ణు అవతారం పెట్టి అండ్ దెన్ హార్సెస్ ఉన్నాయి. ఈ ఇమేజ్ చాలా చాలా బాగుంది అక్కడ. అండ్ దెన్ ఈ రామాయణ కేవ్లో ఎంటర్ అవుతూనే ఫస్ట్ మనకి ఆ కేవ్లోకి నిజంగా వెళ్తున్న ఫీల్ ఉంటుంది. అండ్ దెన్ ఈ రామాయణ కేవ్లో ఫస్ట్ సీన్ వచ్చేసి వాల్మీకి రామాయణ రాస్తూ ఉన్న క్లిప్పింగ్ పెట్టారు. ఇక్కడ నీట్గా ఉన్నాయి స్టాచ్యూస్. మనకి అది చూస్తే నిజంగా రాస్తున్నాడు అన్నంతగా ఉంటాయి. ప్లస్ ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ పెట్టారనమాట. లైక్ నెక్స్ట్ పుత్రకామిష్టి యజ్ఞ చేయడం, దెన్ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అందరూ ఉయ్యాల్లో ఉన్న స్కల్ప్చర్స్, అండ్ దెన్ వాళ్ళకి టీచ్ చేస్తున్నట్టు, అండ్ దెన్ వీళ్ళు తాటకిని కిల్ చేసినట్టు, దెన్ అహల్యది, దెన్ మిథిలకు వెళ్ళి స్వయంవరంకి వెళ్ళినవి, అలా అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎవ్రీ సీన్ నీట్గా ఉన్నింది. జతిన్కి రామాయణ అంటే చాలా ఇంట్రెస్ట్. వాడు ఎప్పుడూ ఇంట్లో ఫుడ్ తినేటప్పుడు రామాయణ స్టోరీ చెప్పమని అడుగుతూ ఉంటాడు. సో వాడికి చెప్తూ ఉంటాము. సో వాడు ఎవ్రీ సీన్ దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుంది కదా, ఇక్కడ ఇప్పుడు స్వయంవరం జరుగుతుంది కదా, ఇప్పుడు రామ విల్ బ్రేక్ ద శివధనుస్ రైట్, ఇక్కడ కైకేయి కదా, ఇక్కడ రామ సీత గోయింగ్ టు ఫారెస్ట్ కదా విత్ లక్ష్మణ. సో ఇలా ప్రతిదీ వాడు అక్కడికి వెళ్ళి ఆ సీన్స్ చెప్తుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. లైక్ వాడికి చిన్నగా చెప్పినా కూడా వాడు అన్నీ బాగా గుర్తుపెట్టుకొని అలా వాడు చెప్తూ ఉంటే
ఇంకా అక్కడక్కడ అర్థం కాకుండా ఉన్నవి వాడు వాళ్ళ నాన్ని అడిగి తెలుసుకుంటా ఉన్నాడు, లైక్ ఈ లైన్ ఏంటి లక్ష్మణ రేఖ అని. సో ఇలా పుష్పక విమానం చాలా బాగుంది బేసిక్గా ఈ కేవ్. అలాగే ఈ కేవ్లో స్టెప్స్ అలా చాలా స్టెప్స్ పెట్టి పైకి వెళ్తే కైలాస్ అని పెట్టి మెడిటేషన్ సెంటర్స్ అలా పెట్టారు. బట్ మాకు అప్పటికే కాళ్ళు చాలా నొప్పి ఉండింది. సో ఇంకా పైకి ఎక్కి అక్కడ మెడిటేషన్ వెళ్ళేంత లేదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎగ్జిట్ వెళ్ళిపోయాము. సో ఇదే ఇంకా లాస్ట్ చూసిన కేవ్ మేము బాతు కేవ్స్లో. అండ్ ఈ కుంభకర్ణుడు కూడా చాలా బాగుంది అని వాడు అంటూ ఉన్నాడు. అండ్ యా దట్స్ ఆల్. ఇంకా హోటల్కి చెక్ ఇన్ చేసే టైం అవుతుందనేసి ఇంకా ఫాస్ట్గా చూసేసుకొని వీ ఫినిష్ దిస్ రామాయణ కేవ్ ఆల్సో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెల్కమ్ టు చక్రా కేవ్ అని. సో మళ్ళీ కొంచెం దూరం బాగా వెళ్తే అక్కడ మెడిటేషన్ అలా ఉంటుంది అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మేము వెళ్ళలేదు ఇంకా, అప్పటికే కాలు నొప్పులు ఎక్కువ అయిపోయాయి. అంతా వన్ డేనే పెట్టుకున్నాం కదా మేము ఇదంతా. సో స్టెప్స్ ఎక్కి దిగి మళ్ళీ ఇక్కడంతా తిరిగేసరికి బాగా టైర్డ్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.